అందరికీ నమస్కారం. మరో 24 గంటల్లో కుంభరాశి వారి జీవితంలో ఆస్తి యోగం కలగబోతోంది. మరో 10 ఏళ్ల పాటు కుంభరాశి వారి అందరికీ చెమటలు పట్టిస్తారు. వాళ్ళు చక్రం తిప్పబోతున్నారు. రేపటి నుంచి ఈ రాశి వారికి ఎలాంటి ఆస్తి యోగం, ఎలాంటి అదృష్టం పట్టబోతోంది, ఎలాంటి గోచార ఫలితాలు ఉండబోతున్నాయి, అదేవిధంగా కుంభరాశి వారి జీవితంలో మరో 24 గంటల్లో ఎటువంటి యోగవంతమైన జీవితం ప్రారంభం కాబోతోంది, తద్వారా వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది, ఈ విషయాలన్నీ సవివరంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. జ్యోతిష చక్రంలో 11వ రాశి కుంభరాశి. ఈ రాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్ర 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్ర 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. కుంభరాశి వారు బలిష్టంగా, గుండ్రని ముఖంతో, చూసే కొద్దీ చూడబుద్దేసే ముఖ వర్చస్సు కలిగి ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తారు. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్యదీక్ష, దక్షత కూడా ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా కూడా చేయటానికి ముందడుగు వేస్తారు. అంతేకాకుండా వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు. కష్టం ఉన్నా కూడా మనసుని ఇబ్బందికి గురి చేసే, ఎక్కువ శ్రమను కల్పించేటటువంటి పనులు చేయడానికి వీరు ఇష్టపడరు. ఎదుటివారి నుంచి ఇలాంటివి ఆశించటం లాంటివి వీరి జీవితంలో ఉండవు. ఎప్పుడు ఏం ఆలోచిస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ చెప్పరు. గ్రహాల్లోని మార్పుల కారణంగా కుంభరాశి వారు ఎన్నో శుభ ఫలితాలు చూడబోతున్నారు. ఆర్థిక పరంగా ఎదురయ్యే కష్టాలకు ఫుల్ స్టాప్ పడబోతోంది. ఎప్పటి వరకు అంటే 2035 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు ఆర్థిక పురోగతి అనేది వీరి జీవితాన్ని పలకరించబోతోంది. గ్రహాల యొక్క అనుకూలత వీరికి ఎక్కువగా ఉండడం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు, ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయంలో చురుగ్గా వ్యవహరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. అప్పులు ఇచ్చిన వారు, రుణాలు తీసుకున్న వాళ్ల దగ్గర నుంచి ఎన్నో మాటలు పడాల్సిన పరిస్థితిలో ఇంతవరకు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఉండదు ఈ యొక్క కుంభరాశి వారికి. ఎవరి దగ్గర అప్పులు తీసుకుని వడ్డీలు కడుతున్నారో, రుణాలు తీసుకున్నారో అన్ని కూడా వీరు క్లియర్ చేసేస్తారు. వీరి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది బలోపేతం కావటంతో వీరు చాలా వరకు కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వీరు అప్పుల కోసం ఎవరి దగ్గరకు వెళ్లి అవమానాల పాలై వచ్చేశారో వారు వీరి దగ్గరకు వచ్చి అప్పు అడిగేటటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు వీరిచ్చే పరిస్థితుల్లో ఉంటారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగస్తులు మంచి జీతాలను అందుకునేటటువంటి సమయం కూడా ఇదే అని చెప్పొచ్చు. ఆదాయం అనేది చాలా వరకు పెరుగుతుంది. ఊహించినటువంటి ఆదాయ మార్గాలు వీరి జీవితాన్ని తలుపు తట్టబోతున్నాయని చెప్పొచ్చు. వారికి ఎటు నుంచి డబ్బు వస్తుంది అనే విషయం వీళ్లు కూడా ఊహించని విధంగా వీరికి ఆదాయం అనేది పెరగడం జరుగుతుంది. వ్యాపారం చేసేవారు కూడా బాగా లాభపడతారు. ఆర్థిక పురోగతికి మీకు అనుకూలమైన రోజులు, సంతోషంగా జీవించే సంపన్నమైనటువంటి రోజులు రాబోతున్నాయి. చాలా కాలం క్రితం చేసిన మీ పెట్టుబడులపై రాబడిని మీరు చూస్తారు. అంటే మీరు జీవితాన్ని ప్రారంభించిన తొలి రోజుల్లో పెట్టుబడి పెట్టినటువంటి షేర్స్ లో మంచి లాభాలు రావడం కానీ, లేదా మీరు కొన్నటువంటి భూములు మంచి రేట్లు రావడం కానీ జరుగుతాయి. ఈ విధంగా మీకు మంచి ఆదాయం అనేది కనిపించబోతోందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి వారి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది అద్భుతంగా ఉండబోతోంది. అన్ని గ్రహాల కదలిక ద్వారా ఈ విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. వీరికి ఆర్థిక యోగం అనేది వచ్చినటువంటి పరిస్థితుల్ని చూసి అందరూ కూడా ఒక రకంగా ఔరా అని చెప్పి ముక్కున వేలేసుకుంటారు. వీరిని మనం చూసిన వాళ్లేనా? వీళ్ళు నిన్న మొన్నటి వరకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇప్పుడు సడన్ గా ఇంత మంచి స్థితిగతుల్లోకి ఎలా వెళ్లిపోయారు అని చెప్పి వాళ్లే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ రాశి వారు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లబోతున్నారు. కుంభరాశి వారు పెద్దలిచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా మళ్లీ తిరిగి సంపాదించుకుంటారు. అలాగే స్థిరాస్తుల ధరలు పెరక్క ఇబ్బందులు పడి ఉంటారు. ఇప్పటి వరకు కూడా ఆర్థికంగా స్థిరాస్తులు సాయం చేయలేదనే బాధ ఇప్పుడు తీరబోతోంది. ఆ స్థిరాస్తుల ధరలు భారీగా పెరగబోతున్నాయి. వాటి శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. దీనికి ఆర్థికంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను పొందబోతున్నారు. స్థిరాస్తుల విషయంలో శత్రువుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానీ ఇప్పుడు ఆ ఆస్తులే మీకు ఆర్థికంగా సాయం చేయబోతున్నాయి. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని మనసులో నిర్ణయించుకుంటారు. అయితే ఒక చిన్న విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఆర్థికంగా బలపడే పరిస్థితులు ఉండడంతో పాటు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా రాబోతున్నాయి. కాబట్టి కుంభరాశి వారు అవసరం ఉన్నప్పుడే ఖర్చు పెట్టండి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లొద్దు. విలాసాల కోసం, ఇతరులను మెప్పించడం కోసం మీరు మీ డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తామనేది చాలా తప్పు. అలా అస్సలు చెయ్యకండి. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యపరంగా ఇంట్లో ఎవరికైనా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు ఈ కుంభరాశి వారికి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్య తరపు నుంచి కానీ, తల్లిదండ్రుల తరపు నుంచి కానీ ఆస్తులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది.
ఆర్థిక లాభం అనేది బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. భూముల విలువ పెరగడం వలన ధనవంతులవుతారు. ఆస్తి తగాదాల విషయంలో ఊరట లభిస్తుంది. మనోధైర్యం కూడా పెరుగుతుంది. పోలీసులు, కోర్టు కేసుల విషయంలో తీర్పు అనేది మీకు అనుకూలంగా రావడంతో మీరు చాలా సంతోషపడతారు. ఉద్యోగం రావటం లేదని చెప్పి ఈ కుంభరాశిలో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఇంతకాలం వెయిట్ చేసినందుకు కోరుకున్నటువంటి ఉద్యోగం సాధించుకోగలుగుతారు. వారు దేంట్లో అయితే ఉద్యోగాన్ని సంపాదించుకోవాలనుకున్నారో ఆ సెక్టార్ లోనే వీరికి మంచి జాబ్ అనేది మంచి ప్యాకేజ్ తో రావటం వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభించబోతోంది. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి. మీరు కోరుకున్న రీతిలో ప్రమోషన్ లభించడం మాత్రమే కాదు, మీ సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. వారు మీకు అన్ని విధాలా సాయం చేస్తారు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభం పేరు వస్తాయి. అలాగే మీ మైండ్ సెట్ తగ్గ వ్యాపార భాగస్వామి కూడా దొరుకుతారు. నూతన ప్రయోగాలు చేసి కొత్త వ్యాపారాలు పెడతారు. ఆన్లైన్ వ్యాపారాలలో ఆరితేరుతారు. ఫారెన్ లో బిజినెస్ చేయాలి అనుకునే వారికి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్న కుంభరాశి వారికి కూడా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందు మీరు తలెత్తుకుని తిరుగుతారు. మీ ఆర్థిక యోగం మీకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, సంఘంలో మంచి గుర్తింపును కూడా మీరు తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా కళాత్మక రంగాల్లో వీరు ఎక్కువగా కనిపిస్తారు. సినిమా, టీవీ, వెబ్ సిరీస్ రంగాల్లో బాగా రాణిస్తారు. కుంభరాశి వారికి మరో 24 గంటల్లో వైవాహిక జీవితం చక్కబడబోతోంది. ఎందుకంటే ఈ భార్యాభర్తల బంధంలో ఈ కుంభరాశి వారు చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపచ్చాలు, చిలికి గాలివానలు అవటం, అనవసరమైన తగాదాలు రావడం, అది కూడా వీళ్ళిద్దరి వల్ల కాదు, ఇతరులు మాట్లాడే మాటల వల్ల వీళ్ల మధ్యన గొడవలు రావడం అనేది చాలా వరకు జరిగి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఒక అవగాహనకు వచ్చి ఇద్దరూ కలిసి సఖ్యతగా మాట్లాడుకుని ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ని చక్కబెట్టుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. పెళ్లి కాని వాళ్లకు కూడా పెళ్లవుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారు ఊహించని విధంగా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారు మంచి శుభ ఫలితాల కోసం హనుమాన్ చాలీస చదవడం, శ్రీరామనామం జపిస్తూ 11 ప్రదక్షిణలు చేస్తే మంచిది. అలాగే గోమాతను పూజించడం వలన శుభాలు కలుగుతాయి. శివ పార్వతులతో పాటుగా వినాయకుడిని వీరు పూజించాలి. ఇలా చేయటం ద్వారా వీరికి ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. దాన ధర్మాలు చేయటం అలవర్చుకోవాలి. ఇలా చేయటం వలన ఎన్నో జన్మల పుణ్య ఫలం కూడా దక్కే అవకాశం ఉంది. కుంభరాశి వారికి శని సంచార కారణంగా కొన్ని విషయాల్లో జాప్యం అనేది జరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే గురువు యొక్క సంచార కారణంగా అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఈ కాలంలో ప్రధాన పరిష్కారాలు బలమైన ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడంపై ఫోకస్ పెట్టడం, మీ భాగస్వామితో కమ్యూనికేషన్, అవగాహన మెరుగుపరుచుకునేలా ట్రై చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఒక్కొక్కసారి ఒక సమస్య వచ్చినప్పుడు, డైలమాలో పడిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు తీసుకునే ఈ సలహాలు, మీరు కమ్యూనికేట్ చేసేటటువంటి వ్యక్తులు మీకు చాలా వరకు సహాయపడతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కుంభరాశి వారికి శని కారణంగా కొంత ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కానీ గురువు ప్రభావంతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి. సమయానికి ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఇక రాబోయేటటువంటి రోజుల్లో శని ప్రభావంతో మీ కెరియర్ లో స్థిరత్వం అనేది వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఒక ఫోకస్డ్ గా వెళ్తున్నటువంటి మీ లైఫ్ లో ఇంకా చక్కటి గోల్ అనేది రీచ్ అవడానికి కావలసినటువంటి పరిస్థితులు సుగమం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి నుంచి మారబోయే మీ జాతకంలో మీకు ఇంతకు ముందెప్పుడూ రాని జాబ్ ఆఫర్స్ కూడా వస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. కష్టపడి పనిచేయడం, లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం వంటివి చేస్తే రాబోయే కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. మరి కుంభరాశి వారు రాబోయే 24 గంటల్లో వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అప్పుల బాధల నుంచి బయటపడటం, ఒక రకంగా చెప్పాలి అంటే డబ్బు వెనకేయడంతో పాటు కావలసిన వస్తువులు కొనుక్కోవటం, స్థిర చరాస్తుల యొక్క పెట్టుబడులు అనేవి పెట్టడానికి ముందుకు రావడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి చూశారు కదా, కుంభరాశి వారికి రేపటి నుంచి 2035 వరకు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఎలాంటి పురోగతి లభించబోతోందో, ఎలాంటి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయో, ఎలాంటి పనులకు ఎలాంటి సానుకూల ఫలితాలు రాబోతున్నాయో, మంచి శుభ ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వంటి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వివరణ తెలుసుకుంటారు. శుభం.